వేదిక మీదకి రావాల్సిందిగా మరి అక్క దయచేసి ప్లీజ్ మీరు అందరు కూర్చుంటే మరి గతంలో మీరు మన గ్రామానికి రావడం జరిగింది, మరి ఇస్టిమేట్ చేయడం జరిగింది, మరి అవి రాలేవు అక్క, మంజూరు కాలేవు. దయచేసి కంట్రిబ్యూషన్ లేక మరి ఆ నిధులు ఆగిపోయినాయి. మరి మీ ద్వారా జర మా రామాలయంకు డెవలప్ కృషి చేయాలని కోరుకుంటూ, రామాలయం డెవలప్ అవుతారని కోరుకుంటూ అన్న జర కూర్చుంటు. ఇంకా అక్క మాకు అనేక రంగాల్లో మేము అభివృద్ధి జరిగా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరూ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ విజ్ఞప్తి మేరకు ఉగాది సందర్భంగా మరి ఇక్కడ ఇందలవాయికి రావడం, మరి అదేవిధంగా ఇక్కడ రామాలయంలో పూజలు జరపడం, ఉగాది సంవత్సర మరి కాలాన్ని కూడా పంతులు గారితో చెప్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా మేమందరం కూడా మా ఇళ్లలో ఉండి ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకునే పర్వదినం ఈరోజు. కానీ మరి ఇవాళ ఎన్నికల దృష్ట్యా మరి ఇక్కడ తిరుగుతున్న సందర్భంలో ఈ గ్రామానికి రావాల్సిందిగా మీరు చేసిన విజ్ఞప్తి మేరకు, వీడీసీ వాళ్ళు చేసిన విజ్ఞప్తి మేరకు మరి ఈరోజు మన కవితమ్మ గారు రావడం, మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ ఇందల్వాయి గ్రామమే కాకుండా ఈ గ్రామ సర్పంచ్ శ్రీమతి పాశం నరసింహుడు గారు, అదేవిధంగా మా వీజీగౌడ్ అన్న గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మరి మా సుమన రవిరెడ్డి గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, అదేవిధంగా మరి మా గ్రామ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు, ముత్తన్న గారు ఎంపీటీసీ మరియు మండల ఉపాధ్యక్షులు, అదేవిధంగా సొసైటీ చైర్మన్ సోదరుడు గోపాల్ గారు, అదేవిధంగా మా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్ గారు, అదేవిధంగా మా కుమార్ గారు మాజీ సర్పంచ్, మా గోవర్ధన్ రెడ్డి వీడీసీ అధ్యక్షుడు మరియు వారి సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, ముఖ్యంగా ఇందల్వాయి గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు ఇది ఎన్నికల ప్రచారమైన ప్రేమతో ఈ గ్రామానికి వచ్చిన సమయం కాబట్టి, మన నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద గ్రామం ఇది ఇందల్వాయి. యాక్చువల్లీ ఇందల్వాయి గ్రామాన్ని మండలి చేయాలని గతంలో చాలాసార్లు మండల వ్యవస్థ వచ్చినప్పుడు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఇందల్వాయిని మండలంగా కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ప్రజలు సంతోషంగా కూడా ఉన్నారు. లేకపోతే ఇందల్వాయి వాళ్ళు డిస్ప్లేకి పోయే పరిస్థితి ఉండే. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, ఇతర ఆఫీసులన్నీ కూడా మండల్ హెడ్ క్వార్టర్ కావడం వల్ల వారికి దగ్గరగా అధికారం ఆఫీసులు దగ్గర కావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ. అదేవిధంగా చాలామంది మరి తాండా వాసులు కూడా ఉన్నారు. ఇక్కడ తాండాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆజ్ఞ మేరకు తాండాలు కూడా గ్రామ పంచాయతీ కావడం జరిగింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా అయిన మన వాళ్ళు చాలా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి మనమందరం కవితమ్మ గారికి గెలిపించాలని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అక్కలు, చెల్లెళ్ళు వేల మంది ఉన్నారు ఇక్కడ. నేనైతే మీకు ఫస్ట్ మీకు నమస్కారం తెలియాలి నేను. ఎందుకంటే మీరందరూ 99% మహిళా సోదరిమణులు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసిన మీరందరూ కూడా 50%, 60% మంది మా సోదరులు, మా అన్నలు, తమ్ములు కూడా వేసిండ్రు. నేను మనవి చేస్తున్న ఒకటే, ఎక్కడికి వెళ్ళినా వేరే పార్టీలు లేవుగా. కవితమ్మ గారు ఉండదంటే వేరే పార్టీ నాయకులు కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, మరి బీజేపీ వాళ్ళు కానీ టోటల్గా టీఆర్ఎస్ పార్టీలు చేరడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ చేరడం వల్ల ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ
మా కవితమ్మ గారికి ఓటేస్తాం మేము, కారు గుర్తుకే ఓటేస్తాం మేము, ఈ జిల్లాలో మా కవితమ్మని గెలిపిస్తామని చెప్పి సంతోషంగా ఏ గ్రామానికి వెళ్ళా చెప్తా ఉన్నారు మనకు. మరి ఇప్పుడు కూడా రెండవసారి ఎంపీగా పోటీ చేస్తున్న కవితమ్మ గారు, నేను మనవి చేస్తున్న మరోసారి మీ యొక్క ఆడపడుచు, మనందరి ఆడపడుచు, ఈ జిల్లా వాస్తవ్యురాలు, ఈ జిల్లా కోడలు మనకు రెండవసారి పోటీ చేస్తున్న వారు ఎంపీగా తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. నేను మీకు తెలుసు, ముఖ్యంగా బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో. బీడీ కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కూడా కేవలం కవితమ్మ గారిది. ఎందుకంటే ఇంతకుముందు ముసలోళ్ళకి ఇస్తుంటే మేము, మీ అత్తలకు ఇస్తుంటే మేము, కోడళ్ళకి లేకపోతుండే. మా అత్తలకు ఇస్తున్న కోడళ్ళకి లేవు, మా అత్తని చంపేస్తే ఉంచమని చెప్తున్నారు మా కోడళ్ళు. వద్ద మాట్లాడద్దు, పాపం తగ్గుతుందని కూడా చెప్పిపోతారు మీరు. ఈ లొల్లి చూసి మేము పోయి అమ్మకి చెప్పినాం, అమ్మ ఎట్లా చేసి మా అత్తలకి ఇచ్చును కానీ కోడలకి ఇప్పిస్తే కొట్టాడలు ఉన్నాయని చెప్పిన నేను. మా మాట మన్నించి మరి కవితమ్మ గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, నానా మరి కోడళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పినప్పుడు వారు ఒప్పుకొని కోడళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం వల్ల ఇవాళ ఇంట్లో సుఖంగా సంతోషంగా అత్త కోడలు సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ అదే కాకుండా మరి ఇంతకుముందు ఎన్నికల్లో ఎవరికైతే 1000 రూపాయలు వస్తుంది పెన్షన్, వచ్చే మే నెల నుంచి వాళ్ళకి 2016 రూపాయలు అవుతుంది మీ అందరికీ కూడా. ఎవరికైతే 1500 వస్తున్నాయో వాళ్ళకు 3016 రూపాయలు వస్తున్నాయి మీ అందరికీ కూడా. అదే కాకుండా ఇవాళ రైతు బంధు కానీ ఏదైనా కానీ ఒక రైతు అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు కూడా మరి ఇన్సూరెన్స్ వస్తుంది మనకు. 24 hours కరెంట్ వస్తుంది మనకు. ఇవన్నీ వస్తున్నాయి. కొన్ని సమస్యలు ఇంకా ఆ సమస్యలు ఏంటంటే మరి పోడు భూములకు పట్ట పాస్బుక్లు రావడం లేదని, కొన్ని భూములకు కూడా రెవెన్యూ వాళ్ళు కావాలనో మిస్టేక్ ఉందనో 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు రాయడము, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం రాయడము ఇబ్బంది పాలు చేస్తున్నామని చెప్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము. వారు అన్నారు 2 నెలలు ఆగండి, ఎవరికి లంచాలు ఇచ్చే అవసరం లేదు, 2 నెలల తర్వాత మీ అందరికీ కూడా పాస్బుక్స్ ఇస్తా, మరి అదేవిధంగా రైతు బంధు చెక్కులు కూడా ఇస్తామని చెప్పిన వారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అన్నదా భావించకుండా ఒక 2 నెలలు ఆగాలని మనవి చేస్తున్నా. మూడో విషయం, ముఖ్యంగా ఇందల్వాయి చెరువు చాలా పెద్దదమ్మ. వర్షాలు లేకపోవడం వల్ల ఆ చెరువులో కూడా నీళ్ళు తక్కువవుతున్నాయి మనకు. అందరు విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆ ఇందల్వాయి చెరువులకు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తే బాగుంటుందని ఈ ప్రాంత ప్రజలందరూ కోరుతున్నారు. కాబట్టి తప్పకుండా మరి మంచి రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని ఒక పైప్ లైన్ ద్వారా ఆ చెరువులో కూడా వేయిస్తున్నాం మేము. మన ముఖ్యమంత్రి గారు కూడా మన కవితమ్మ గారు చెప్పిండ్రు, పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇవాళ జక్రాన్పల్లి మండలంలో, తర్వాత దర్పల్లి మండలంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, పైప్ లైన్ పనులు. ఒక 1 month లోపల మన ప్రాంతంలో కూడా పైప్ లైన్ పనులు జరుగుతూ ఉంటాయి. నేను అప్పుడు అన్న ఎలక్షన్లో 2 సంవత్సరాల లోపల కాళేశ్వరం నీళ్లు ప్రతి గ్రామానికి తీసుకొస్తామని చెప్పేసి. తప్పకుండా అవి రాబోతున్నాయి మనకు. ఈ యొక్క కరువు పారిపోయే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్, తర్వాత మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన ఎప్పుడు కూడా ప్రజల మీద, మా తెలంగాణ ప్రజలకు నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటేనే తప్ప వేరే ఆలోచన లేదు వారికి. ఇవాళ 16కి 16 సీట్లు ఎంపీ సీట్ మనం గెలిస్తే ఇవాళ కేంద్రంలో మనం చూసే పరిస్థితులలో కేంద్రంలో పూర్తిగా బీజేపీ రాదు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాదు. కాబట్టి మన 16 ఇంకా 16, 20 తీసుకుంటే 40 సీట్లు మన చేతిలో ఉంటే అక్కడ మనం ఎవరంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఎవరంటే వాళ్ళు ప్రధానమంత్రి అయితే మన నిధులు కూడా పుష్కలంగా వస్తాయి మన కేంద్రం నుంచి. ఇవన్నీ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు పేపర్లో చెప్తున్నారు, ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తున్నారు. మనం కూడా ఇవన్నీ మన తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా మీ అందరూ కూడా దయచేసి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు కానీ బీజేపీకి వేసిన వాళ్ళు కానీ పునరాలోచించి మరోసారి ఆలోచించి తప్పకుండా అందరూ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుగా ఓటేయాలని మనం చేస్తూ, మరి చాలా సంతోషం. మరి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు, వారికి మీటింగ్ కూడా ఉంది. మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన కవితమ్మ గారు వారు మాట్లాడాలని మనం చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, చేతులు లేస్తం లేవు, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఏకగ్రీవంగా ఆ కులం 2-3 కులాలు టోటల్గా మేమంతా కవితమ్మ గారికి ఓటేస్తామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇందల్వాయి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవాళ చాలా మంచి రోజు, అంతేనా?
వసంత ఋతువులో మొదటి రోజు, చైత్రమాసం మొదటి మాసం, శుక్లపక్షం మొదటి పక్షం, ఇవాళ పాడ్యమి అంటే తిథులలో మొదటి తిథి. మరి ఇవన్నీ కలిపి అన్నీ మొదలు కాబట్టి కొత్త సంవత్సరానికి మనం ఇవాళ ఉగాది పేరుతోని పండగ చేసుకుంటున్నాం. మరి మంచి పండగని ఇక్కడ ఇందల్వాయి రామాలయంలో చేసుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ, ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఇందల్వాయి గ్రామస్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంత మంచి రోజు కలుసుకున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా మీ అందరికీ చాలా మంచి జరగాలని, మీ అందరు కూడా సంతోషంగా ఉండాలని మీ చెల్లెలాగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి వాళ్ళ గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, విజీ గౌడ్ అన్న గారు ఎమ్మెల్సీ గారు, ఎంపీపీ ఇందిరమ్మ గారు, సుమన రవిరెడ్డి గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, రమేష్ నాయక్ గారు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పూరి శ్రీనివాస్ గారు, మఠం శేఖర్ గారు, దాసు గారు, రఘు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, వీళ్ళు కాకుండా గ్రామస్తులు సర్పంచ్ అమ్మ సత్తవ నరసింహులు గారు, వైస్ ఎంపీపీ ముత్తన్న గారు, పాషం కుమార్ గారు మాజీ సర్పంచ్ గారు, మొచ్చ గోపాల్ గారు పిఎస్సిఎస్ చైర్మన్ గారు, రాజేందర్ గారు ఉప సర్పంచ్ గారు, గోవర్ధన్ రెడ్డి మా గోపి అంతేనా ఓకే వీడీసీ చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సదానంద్ మాజీ సర్పంచ్ గారు, దశరథ్ మాజీ సర్పంచ్ గారు, మరియు అందరికన్నా ఎక్కువ మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు. దాంతోపాటు సర్పంచ్ గారు మొత్తం చాలా ఉత్తరాలు ఇచ్చిండ్రు. అందులో మొట్టమొదటిది చెరువు. ఈ చెరువుకు సంబంధించి శాశ్వత పరిష్కారం చేయబోతా ఉన్నామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. మరి చెప్పినట్టుగా గోదావరి నీళ్లతోని తప్పకుండా ఇందల్వాయి చెరువు నిండుతుంది అనేటటువంటిది మనందరం కూడా సంతోషపడాల్సినటువంటి విషయం. కొంచెం సమయం పడుతుంది, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది, కానీ తప్పకుండా శాశ్వతంగా 365 రోజులు మన చెరువు నిండి ఉండే మంచి రోజు తప్పకుండా వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రారంభమైంది. పనులు అవ్వడానికి మాత్రం సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు వచ్చి మహిళా భవనం అడిగినరు. వాళ్ళకి తెలుసు నాకున్న వీక్నెస్ ఏంటిదో. మహిళలు అడిగితే కాదనేది ఉండదు. మరి 10 లక్షలు అడిగినరు. ఇప్పటికైతే నేను మాజీ ఎంపీగా ఉన్నా, మీ అందరి దయ ఉంటే నెల తర్వాత మళ్ళీ ఎంపీ అవుతా, అప్పుడు తప్పకుండా 10 లక్షల రూపాయలు మరి ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి స్కూల్ విషయంలో కాంపౌండ్ లేదు, అదేవిధంగా రూమ్స్ లేవన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఇదివరకే నాకు తెలిసి ఉత్తరాలు పెట్టి ఉన్నారు. తప్పకుండా వాటిని ఫాలోఅప్ చేపిస్తాం. పశువుల వైద్యశాలకు సంబంధించి కూనల ఇండ్లలో ఉంది, ఇబ్బందిగా ఉంది, వర్షం పడుతుందని చెప్తున్నారు. మరి దీన్ని త్వరితగతిన టేకప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి, నేను అట్లా రోడ్ మీద వస్తుంటే కూడా మా అక్కలు చూపిస్తున్నారు అక్కడక్కడ, ఇగో ఈ రోడ్ బాలే అని చూపించిండ్రు. అయితే ఒక్క విషయం మీ అందరు గమనించాలి తల్లి, మనము గత సంవత్సరం దాదాపుగా 40 లక్షల రూపాయలతోని ఇక్కడ సీసీ రోడ్లు వేసుకున్నాం ఇదే ఊర్లో. కొన్ని అయినాయి, కొన్ని దిక్కులు కాలేదు, ఇంకా కూడా తెచ్చుకుందాం. కాకపోతే 40 లక్షలలో ఇంకొక 10 లక్షలు మిగిలి ఉన్నట్టుంది. పని ఒక దారిలో పడ్డది, మిగతాయి కూడా తప్పకుండా ఇచ్చుకుందాం. మరి మీ మండల హెడ్ క్వార్టర్ కూడా అయింది కాబట్టి పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం మనకు రోడ్లు కూడా ఇచ్చుకుందాం, ఇబ్బంది పడకండి. అదేవిధంగా మెయిన్ రోడ్డు నుండి ఊరు లోపలికి వచ్చే రోడ్డు చిన్నగా ఉన్నది అన్నారు. ఇది మరి ఎమ్మెల్యే గారి బాధ్యత. శాంక్షన్ అయిపోయిందా? అయిపోయిన పని చెప్పేది లేదన్న, మీకు అయిపోయిందా? ఒకటి అయింది, ఇంకోటి కావాలి. అదేవిధంగా మరి ఇవాళ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, పట్టా పాస్బుక్ల విషయంలో ఇబ్బంది ఉన్నది. ఇది ఒక్క మన ఊరే కాదు, చాలా ఊర్లలో ఇబ్బంది ఉన్నది. అందరికీ కూడా నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా ఇచ్చేటటువంటి మాట మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఈ ఎలక్షన్లు అయిపోయే వరకు మే అవుతుంది, మేలో ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి. అయిపోయినాక స్వయంగా ముఖ్యమంత్రి గారే కూర్చొని అన్ని గ్రామాలలో ఉన్న పట్టా పాస్బుక్ల సమస్యను తప్పకుండా తీర్చబోతా ఉన్నారు. దానికోసం ఒక కొత్త మొత్తం కంప్యూటర్స్ పెట్టి ఒక మొత్తం పెద్ద డిపార్ట్మెంట్ అన్నదే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దయచేసి నెలన్నర ఓపిక పట్టండి, ఎవరి దగ్గరికి పోకండి, ₹1 లంచం ఇవ్వకండి, ఆగండి, ఎదురు చూడండి. నెలన్నర తర్వాత
మన ప్రభుత్వం నుంచే పెద్ద ఎత్తున ఈ పట్టా పాస్బుక్ల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి వాళ్ళ రామాలయానికి ప్రత్యేకించి మనం రావడం జరిగింది. ఈ రామాలయానికి ఇదివరకు కూడా వచ్చినాం, అప్పుడు మంత్రి గారిని కూడా తీసుకొచ్చినాం. 1 కోటి రూపాయలు మరి శాంక్షన్ అయింది, 1 కోటి రూపాయలు వచ్చింది. ఇక్కడ గ్రామస్తులు 1.5 కోటి కావాలని అడుగుతున్నారు. అయితే ఆ 1 కోటి రూపాయలు రావడానికి కూడా మన టెంపుల్ నుంచి, మన మందిరం నుంచే ఒక 20 లక్షలు మనం కట్టాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. కొంత మనం ఇస్తే 20 పైసల మందం మనం ఇస్తే 80 పైసలు వాళ్ళు ఇస్తారు. అదే అయితే గ్రామస్తులు కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని నన్ను కలిసి ఆ 20 లక్షలు మీరే కట్టున్నారని అడుగుతున్నారు. కాబట్టి కట్టమని అడుగుతున్నారు. ఇక నేనేం చేస్తా అంటే వీళ్ళు ఎమ్మెల్సీ గారిని కూడా తీసుకొచ్చి మన దేవుడి పని కదా, మనిషింత చేయాలి. మరి మేము ముగ్గురం కలిసి ఆ 20 లక్షలు నింపుతాం. మన ఇందల్వాయి గుడికి 1 కోటి రూపాయలు వచ్చే విధంగా చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక మా ఆడబిడ్డలందరూ ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ముఖ్యమైన సమస్య ఒకటి ఉంటుంది. ఏంటిది? ఇండ్లు కొన్ని కావాలి మనకు. ఇండ్లు లేని వాళ్ళం కొన్ని ఉన్నాం, అంతేనా? కరెక్ట్ ముచ్చట్నేనా? ఇండ్లు లేని వాళ్ళం కొంతమంది ఉన్నాం. అయితే మనం 5 ఏళ్ల కిందనే ఒక కార్యక్రమం తీసుకున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించేది. అంతటా అయితలేవు, అక్కడక్కడ అయినాయి, మీరు చూసిండ్రు. కానీ మొత్తం అంతటా కాలే, దొరుకుతలేరు కట్టేటోళ్ళు. పైసలు బాగానే ఇస్తున్నాం, 5,30,000 ఇస్తున్నాం ఒక్కొక్క ఇల్లు, కానీ కట్టేటోళ్ళు దొరుకుతలేరు. కాబట్టి కేసీఆర్ గారు ఇంకొక ఆలోచన చేసిర్రు. ఏం ఆలోచన? ఎవరికైతే సొంతం జాగా ఉండి ఇండ్లు కట్టుకోలేని వారు ఉన్నారో వారికి ఈ మే తర్వాత డైరెక్ట్గా 5 లక్షలు మీకే ఇస్తారు. ఈ 5 లక్షలల్లో 1 రూపాయి కూడా మళ్ళీ మీరు తిరిగి కట్టే పని లేదు, 1 రూపాయి కూడా బ్యాంకు లోన్ లేదు. ఆ 5 లక్షలతోని డైరెక్ట్గా మనమే ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇట్లా మనం 5 లక్షలు ఇస్తే సగం మంది సమస్య తీరిపోతుంది, సొంతం జాగా ఉండి ఇల్లు కట్టుకోలేను. కానీ ఇక అసలు జాగా లేని వాళ్ళం కూడా కొంతమంది ఉన్నాం, అసలే జాగా లేదు, అసలే భూమి లేదు అనేటోళ్ళం కొంతమంది ఉన్నాం. వారి కోసం ఆ కార్యక్రమాన్ని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. కాకపోతే ఈసారి ఏం చేస్తున్నామంటే, నేను మా ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నాం. వచ్చే 2 ఏళ్లలో అన్ని ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టుడు షురూ కావాలి. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మీ దగ్గరికే వస్తాం కదా ఎలక్షన్లకి, వచ్చేటప్పటికి ఏ ఒక్కరు కూడా మాకు అప్లికేషన్ ఇవ్వద్దు, ఏంది ఇల్లు లేదు మాకు అనేటటువంటి పరిస్థితి లేకుండా చేయడానికి నేను ఎమ్మెల్యే గారు పంతం పట్టుకొని పనిచేస్తున్నాం. తప్పకుండా చేసి తీరుతాం. మే 1 తర్వాత మరి ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ వస్తున్న వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ రాబోతూ ఉంది, 2016 రూపాయలు. ఇప్పుడు 1500 వచ్చే వాళ్ళందరికీ 3016 రాబోతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ ఏం చేస్తున్నాం, 65 ఏళ్ళకే ఇస్తున్నాం. దానికి వయసు తగ్గించి 57 ఏళ్ళ నుంచే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినాం. దాంతో ఎక్కువ మందికి వయసు తక్కువ ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకొక పని కూడా చేసినాం, మా బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు ఉంటే మరి వాళ్ళకు పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తలేదు పెన్షన్. సో పిఎఫ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ, అంటే ముందు కట్ ఆఫ్ డేట్ ఉండే 2014, ఇప్పుడు దాన్ని తీసేసినాం. ఇయ్యాలటి వరకు, ఇయ్యాలటి రోజున మీకు పిఎఫ్ కార్డు ఉంటే కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టినాం. కాబట్టి ఇంకా చాలామందికి పిఎఫ్ కార్డు ఉండి పెన్షన్ రానటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ కార్యక్రమాలన్నీ నచ్చినాయి కాబట్టే మరి మన ఇందల్వాయిలో మున్నూరు కాపు సంఘం వాళ్ళు, అదేవిధంగా దండోరా మాదిగ సంఘం వాళ్ళు, అదేవిధంగా జమా మసీద్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ కోటేస్తామని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉండు అయితే కూర్చోండి ఒక్క నిమిషం. అయితే మరి ఇంతమంది ఇవాళ ఏకగ్రీవ తీర్మానాలు ఇచ్చిండ్రు. ముఖ్యంగా మరి మా మైనారిటీ సోదరులు దాదాపుగా 150 కుటుంబాలు ఉంటామని చెప్పి మీరందరూ తీర్మానం ఇచ్చిండ్రు. తీర్మానం ఇస్తూ మీరు ఒక 2 కోరికలు కోరిండ్రు. పిల్లలు ఆగాలే, నేను టీచర్ని తెలుసా, అది మరి పనిష్మెంట్ ఇస్తా, మాట్లాడుతూ ఒక్క నిమిషం ఆగండి. అయితే మైనారిటీ సోదరులందరూ కూడా మరి షాదీఖానా నిర్మాణం కోసం కావాలి, ఖబ్రస్థాన్ కావాలి అన్నారు. అదేవిధంగా ఇండ్లు కూడా అడిగిండ్రు. ఇండ్లు ఇప్పుడు దాకా నేను చెప్పిన షాదీఖానా, ఖబ్రస్థాన్ ఈ 2 కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే
ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక కార్యక్రమం పెట్టుకున్నాం మనం. అంతకుముందు ఊర్లలో శ్మశానాలను ఎవరు పట్టించుకోపోదురు, కానీ 10 నుండి 12 లక్షల రూపాయలు పెట్టి అది ఏ మతం వాళ్ళ శ్మశానమైనా కూడా దాన్ని మనం బాగు చేసుకుంటున్నాం. తప్పకుండా మైనార్టీ సోదరులకు కూడా కబ్రస్థాన్ కానీ షాదీఖానా కానీ మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతిలో అప్పచెప్తున్నా. ఇద్దరం కలిసి అవి 2 చేసి పెడతామని కూడా మైనార్టీ सोदरలకు నేను మాట ఇస్తా ఉన్నాను. बहुत बहुत मैं आपका शुक्रिया अदा करना चाहती हूँ. दिल के गहराइयों से आपने जो मोहब्बत के साथ आज कंप्लीट सपोर्ट टीआरएस पार्टी को एक्सप्रेस किया, हमारी हिम्मत अफजाई हुई और आपका शुक्रिया अदा करते हैं. और जो भी अपने काम है वो भी ज़रूर करके देंगे. మరి ఇవన్నీ అయిపోతే ఇక లాస్ట్ ఒక విషయం ఉన్నది. అసలు ఈ ఊరికి రావడం ఎందుకైందో ఆ విషయం ఉన్నది. అదేంటిదంటే ఇందల్వాయి తిరుమన్పల్లి మీ ఇద్దరితోని చాలా ఏండ్ల నుంచి పెండింగ్ ఒక సమస్య ఉండిపోయింది. 2 భూములు ఇద్దరి రెవెన్యూలు సపరేట్ కాలేదు. అయితే మొన్న నేను తిరుమలపల్లి పోయి మాట్లాడినా అని మనోళ్ళు వచ్చిర్రు, మీరు అక్కడ మాట్లాడితే ఎట్రా మాకు ఇక్కడ కూడా చెప్పుండ్రి అని. అయితే నేను కోరేది ఏంటంటే మనకు సమస్య అనేది ఉన్నప్పుడు తప్పకుండా దాని గురించి మాట్లాడాలి, లేకపోతే సమస్య ఏండ్లకేండ్లు పెండింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మన ఇద్దరం తెలంగాణ వాళ్ళమే కదా, తిరుమన్పల్లి మనదే, ఇందల్వాయి మనది. ఇందులో ఇద్దరం కూడా సామరస్యంగా కూర్చొని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మనందరం కూర్చొని అన్ని కాయిదాలు లెక్కల పత్రాలు తీసుకొని సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకుందాం, ఎవరికి నష్టం జరగకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా. అయితే వాళ్ళ సమస్య అసలే తీర్చము పట్టించుకోమంటే తిరుమన్పల్లి వాళ్ళు మొన్న ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడ బాధ ఎక్కడ కలిగిందంటే నాకు ఒక గ్రామం అంతా కూడా ఎన్నికలు బహిష్కరిస్తామంటే కనీసం ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెళ్ళి అడగలేదు వాళ్ళను. అది గ్రామస్తులు చెప్పిన విషయం. అందుకని బాధపడి మరి కనీసం ఎందుకు అడగలేదు, సమస్య తీరినప్పుడు తీరుతుంది కానీ అడగాలి కదా, ఎందుకు ఇట్లా చేసిండ్రని కనీసం అడగాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో అధికారులను అడగడం జరిగింది. బట్ ఏదేమైతేంది ఇది ఒక మంచి సందర్భం. మనం అనుకున్నాం ఇందల్వాయి వాళ్ళు తిరుమన్పల్లి వాళ్ళు అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే గారు అందరం కూడా కూర్చొని సామరస్యంగా మన రెవెన్యూలు విడగొట్టుకుందాం. తిరుమన్పల్లి వాళ్ళకి ఇంకో సమస్య కూడా ఉన్నది, వాళ్ళు తండా వేసిండ్రు ఒకటి, అది కూడా వాళ్ళకి నచ్చలేదు. ఎమ్మెల్యే గారు కూడా చాలా ప్రయత్నం చేసిరు ఆ సమస్య తీర్చడానికి. అవి ఇవి అన్నీ కలిపి కూర్చుందాం. నేను ఇక్కడ ఒకటే మాటిస్తున్నా, ఇందల్వాయికైనా తిరుమన్పల్లికైనా ఎవరికి నష్టం చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. కాబట్టి ఎవరికి నష్టం కాకుండా సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పి ఇందల్వాయి యువకులకు, ఇందల్వాయి ప్రజలకు, తిరుమన్పల్లి ప్రజలకు అందరికి కూడా నేను తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ ఎన్నికల సందర్భంలో అనుకోకుండా ఇక్కడ కలిసినాం, ఉగాది రోజు కలిసినాం. మరి ఇవాళ కలిస్తే మళ్ళా కలుస్తామట. ఇక మీ ఊరికి ఎన్నిసార్లు వస్తానో ఏందో మరి అదే. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికలలో ఒక్క డబ్బా కాదు, ఒక్క ఈవీఎం కాదు, 12 ఉంటాయి. ఆ 12 ఈవీఎంలను చూసి దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. మొదటి ఈవీఎం మీరు అందులోకి ఎంటర్ కాగానే బూతులకు ఎడమ చేయి బంధు మొదటి ఈవీఎంలోనే 2వ నంబర్లో మరి నా గుర్తు, నా పేరు, నా బొమ్మ అన్నీ కూడా ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు మీరు నన్ను ఇదివరకు ఎన్నుకున్నారు ఎంపీగా ఎన్నుకుంటే ఢిల్లీలో ఏం చేయాలనో నా శక్తి మేర ప్రయత్నం చేసిన, పార్లమెంట్లో మాట్లాడేది కానీ ఢిల్లీలో ఏమైనా పని చేసేది కానీ, అదేవిధంగా ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారితో కలిసి ఎంతవరకు ప్రయత్నం చేయగలిగితే అన్ని ప్రయత్నాలు అన్ని పనులు కూడా చేసినాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయిన 5 ఏళ్లలో పర్వాలేదు ఈమె ఎంపీగా ఉంటే మాకు బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ వచ్చేసరికి ఎంపీకి నేనే నిలబడి ఉన్నా, నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మర్చిపోకండి 12 ఈవీఎంలు ఉంటాయి కానీ మొదటి ఈవీఎంలో 2వ నంబర్లో నా పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. ఈవీఎంలో 2వ నంబర్ ఉంటుంది కానీ రిజల్ట్లో ఇందల్వాయి నంబర్ 1 ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు, మనదేం గుర్తు. జై తెలంగాణ. సంవత్సరాల్లో ప్రతి ఒక్క అంటే ఏదైనా ప్రాబ్లం మళ్ళా ఒక మహిళా ఎంపీగా ఉండి దాదాపు 600 గ్రామాలు తిరిగి మళ్ళా ఎంపీ వర్క్ చేయలేని విధంగా ఈరోజు గౌరవ ఎంపీ గారు పనిచేస్తా ఉన్నారు. దయచేసి మళ్ళా మన మీద చాలా బాధ్యత ఉంటుంది బోధన్ నియోజకవర్గం మీద. నేను అమర్నాథ్ అన్నకు మళ్ళా మాకు మెజార్టీ రావాలా,
ఇక నియోజకవర్గంలోనే హైయెస్ట్ మెజార్టీ పార్లమెంట్ ఉంటదన్న అని కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరు అందరు కూడా ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో మేము ఉన్నాం. అన్ని విధాలుగా మీకు సహసహకారం అందించే బాధ్యత మా మీద ఉంటది. దయచేసి అందరు కలిసిమెలిసి బ్రతుకుదాం, సంతోషంగా బ్రతుకుదాం, నియోజకవర్గ అభివృద్ధి చేసుకుందాం. మళ్ళా మీ యొక్క ఆశీస్సులతోనే గౌరవ ఎంపీ అభ్యర్థి అక్క కవితక్క గారిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. పార్టీలో చేరుతున్న మనకు ఒక్క నిమిషం మాట చెప్పేస్తాం కాదు. మళ్ళీ శివనారాయణ అంటే సమయం చాలా తక్కువ ఉండి దయచేసి క్షమించాలా. మళ్ళీ ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుందాం. ఇక్కడ నాగవేంద్ర గారు, భోగినేని వెంకటరమణ గారు మళ్ళా టిఆర్ఎస్ పార్టీలో ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. మళ్ళా టిఆర్ఎస్ పార్టీలో మేమందరం ఎప్పుడు కుటుంబాలు నిజాం సాగర్ రాయకట్టు కింద బతుకుదేరువు కోసం ఇచ్చినటువంటి వాళ్ళకి కాళేశ్వరం నీళ్లు కానివ్వండి, ఇక్కడ నిజాం సాగర్ కాలువలు విస్తరించి నిజాం బోధన్ నియోజకవర్గ యాపత్తు కూడా మరి విస్తరింపజేయాలని సందేశం ఇచ్చి వారికి అందరికీ అఖండమైనటువంటి హర్షధ్వానాల మధ్య మేము గెలిపిస్తామనేటువంటి జై తెలంగాణ. నాయుడు గారు, కలగరనే కదా శ్రీనివాసరావు గారు, ఎలవర్తి శ్రీనివాసరావు గారు అంటే వాసవ కిషన్ రావు గారు గౌరవనీయ పెద్దలు, అదేవిధంగా రంగారావు గారు మరియు అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి సర్పంచులు, కమ్మ సంఘానికి సంబంధించిన వివిధ మండల శాఖ అధ్యక్షులు, గౌరవ పదవుల్లో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీస్, అదేవిధంగా అనేక పాఠశాలల యాజమాన్యానికి సంబంధించి వచ్చినటువంటి వారందరికీ, మరి వేదిక ముంగట మా సాయిబాబా అన్న గారు, పోషెట్టి గారు, శ్రీరామ్ గారు, అట్లా అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కనపడుతూ ఉన్నారు. వారందరికీ ఆశీర్వాదాలు ఇచ్చిన రవి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా పండగ పూట మరి ఇంత సమయం తీసుకొని వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పండగలు ఉంటే పండగలప్పుడు కుటుంబ సభ్యుల్ని కలుస్తాం. మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని అందరినీ కలిసి మా యొక్క అప్పీల్ని తెలియజేసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మా అక్క చెల్లెలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి వాళ్ళటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా కలుసుకుంటా ఉన్నాం. మరి పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలనేటటువంటి ప్రశ్న మనందరి మధ్యలో కూడా ఉంటుంది. నా యొక్క విన్నపం మీ అందరితో కూడా, ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు పార్లమెంట్ ఎన్నిక అంటే, దేశానికి సంబంధించిన ఎన్నిక. మరి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి అన్నది ఒకసారి మనం గమనంలోకి తీసుకోవాలి. తీసుకున్నట్టయితే అక్కడ ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, వారి భారతీయ జనతా పార్టీ, వారి యొక్క ప్రభావం రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఏ సర్వే చూసినా, ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రం చూసినా అక్కడ పరిస్థితులు చూస్తే నరేంద్ర మోడీ గారి మెజారిటీ అన్నది గణనీయంగా పడిపోతుంది అన్నటువంటిది తేటతెల్లం అవుతున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విజన్ లేనటువంటి నాయకత్వంతో గత 5 సంవత్సరాలుగా దేశానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా యాక్టివ్గా లేకపోవడం, ఒక విజన్ కానీ దిశ కానీ ఈ దేశానికి చూపెట్టకపోవడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ కూడా పెరగడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసుకునే పరిస్థితి లేదు, నరేంద్ర మోడీ గారు ఓట్లు కాపాడుకునే పరిస్థితి లేదు. దాంతో ఒక స్పష్టమైనటువంటి అవకాశం ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడు ఉన్నది. అది టీఆర్ఎస్ లాంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వారికి ఉండేటటువంటి ఓట్ల శాతం లెక్కేసుకుంటే ఈ భారతదేశ జనాభాలో 40% ఓట్లను ఇవాళ శాసించేటటువంటి స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వారు ఫెడరల్ ఫ్రంట్ అనేటటువంటి ప్రపోజల్ని పెట్టడం జరిగింది.
అంటే కాంగ్రెస్ పార్టీ లేని, భారతీయ జనతా పార్టీ లేని ప్రాంతీయ పార్టీలతో కూడినటువంటి ఒక సమాహారం ఈ దేశాన్ని ఏలేటటువంటి పరిస్థితి రావాలి అని చెప్పి మరొక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సర్వత్రా ఇవాళ ఆమోదం లభిస్తున్నది. ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే ఈ ఫెడరల్ ఫ్రంట్ యొక్క ప్రభుత్వానికి ఇప్పుడు నేషనల్ పార్టీస్గా, జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు వెనక నుండి మనకు మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో మన రాష్ట్రం నుంచి ప్రధాన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి దేశంలో ఎన్నికలు చేస్తా ఉన్నారు. మన రాష్ట్రానికి దేశంలో జరిగేటటువంటి నిర్ణయంలో మన వంతు పాత్ర పోషించేటటువంటి ఆస్కారం, అవకాశం ఈ సందర్భంలో ఉన్నది. ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక అని మొట్టమొదట నేను చెప్పడంలో ప్రధాన కారణం అదే. మరి మన దగ్గర నాయకత్వానికి దేశంలో నిర్ణయం చేసుకునేటటువంటి అధికారం ఉంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఆలోచించుకో. మీరందరూ కూడా ప్రధానంగా రైతు కుటుంబాల నుంచి ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏ విధంగా ప్రభుత్వం అండదండగా నిలుస్తుందో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి లేదు. మన దగ్గర రైతు బంధు అనే పథకం పెడితే ఒక సంవత్సరం ముందు అనౌన్స్ చేశారు కేసీఆర్ గారు రైతు బంధు పెడుతున్నామని. దానికన్నా ముందు మనం అన్ని రికార్డులు సరి చేసుకోవడం, పట్టా పాస్బుక్లు ఇచ్చుకోవడం, ఇచ్చిన తర్వాత రైతు బంధు ఇవ్వడం చేశాం. కానీ ఇవాళ మీరు జాతీయ పార్టీల పరిస్థితి చూస్తే కరెక్ట్ ఎన్నికలు నెలన్నర ఉందనంగా బీజేపీ రైతు బంధు పేరుని మార్చి ఒక హిందీ పేరు పెట్టి మన పథకాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఒక చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్లో చెప్పగలుగుతారా రైతుల రికార్డులు సరిగ్గా ఉన్నాయి, రైతు బంధు ఇస్తే కరెక్ట్ వ్యక్తికి వెళ్తుందని చెప్పగలిగే పరిస్థితి ఉన్నదా? మహారాష్ట్రలో పరిస్థితి ఉన్నదా? లేదు. కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు పథకం అనౌన్స్ చేశారు. అదే కేసీఆర్ గారు రైతు బంధు పథకం ఇచ్చే కన్నా 3 సంవత్సరాల ముందు నుండి ఫస్ట్ కరెంటు బాగు చేసుకున్నాం మనం. 24 గంటలు ఇవాళ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. రైతులకు కరెంటు సరి చేసుకున్నాం, గోడౌన్ల నిర్మాణం చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి నవీపేట మండలంలో మామూలుగా ప్రయాణం చేస్తున్నప్పుడు మన రైతన్నలు కలిసి నాకు ఒక మాట చెప్పినారు. ఏంటంటే గోడౌన్ల నిర్మాణం బాగా జరుగుతుంది ఇప్పుడు మన దగ్గర, కాకపోతే గ్రామానికి కూడా గోడౌన్ల నిర్మాణం జరగాలి, ఆ స్థాయికి మన రాష్ట్రం ఎదగాలని చెప్పి ఇవాళ మన రాష్ట్రంలో చేసుకున్నాం. అదేవిధంగా రేపటి నాడు క్రాప్ కాలనీలు పెట్టుకొని ప్రతి ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర రావాలనేటటువంటి ప్రయత్నం. ఈ నరేగా పథకం పెట్టిన తర్వాత, ఎన్ఆర్ఈజిఎస్ కూలీ పథకం పెట్టిన తర్వాత అసలు వ్యవసాయంలో రైతులకు కూలీ అనుసంధానం చేయాలి, ఎన్ఆర్ఈజిఎస్ను వ్యవసాయం అని పదే డిమాండ్ చేయడం జరిగింది. పోయిన 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పదే పార్టీ అయినటువంటి బీజేపీ పట్టించుకోవాలి. అంటే సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఇవాళ కేసీఆర్ గారు అగ్రగామిగా నిలబడి మరి ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఇందాక అమర్నాథ్ బాబు గారు చెప్పినట్టు మరి మనకు నిజాం సాగర్ నుంచి ఏదైతే నీళ్లు రావాల్సి ఉండేనో, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన సింగూరుని తీసుకుపోయి హైదరాబాద్కు తాగడానికి నీళ్ళు ఇచ్చి నిజాం సాగర్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఎండబెట్టింది వాస్తవం కాదా అన్నది ఒకసారి రైతులు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది? సింగూరుని నిజాం సాగర్కి ఇచ్చుకున్నాం, చివరికంటా కూడా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు కాళేశ్వరంని మన పసుపు వాగుతో లింకప్ చేసిన తర్వాత 365 రోజులు మన ప్రతి చెరువులో, ప్రతి కుంటలో, ప్రతి కాలువలో నీళ్లు ఉండేలాగా చూసేటటువంటి బాధ్యత ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్నారు. తెలంగాణలో ఫ్యూచర్లో రైతు అనేవాడు ఆకాశం వైపు చూసే అవసరం లేకుండా డైరెక్ట్గా మన వ్యవసాయ పనులు మొదలు పెట్టుకునేటటువంటి పరిస్థితి సంవత్సరాల కాలంలో కాళేశ్వరం పూర్తయితే రాబోతూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంతెందుకు రైతు బంధు కార్యక్రమం చేసుకొని మనము ఎకరానికి 4,000 పర్ సీజన్ ఇస్తే, సంవత్సరానికి 8,000 ఇస్తే, హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా అంతకుముందు భూములు ఎందుకులే అమ్మేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పుడు 8,000 ఎకరానికి మనకు వస్తూ ఉంటే ఉన్నటువంటి భూములు ధర ఉన్న కాడికి పెరిగిపోయింది. వ్యవసాయం చేసినా చేయకపోయినా ఎకరానికి కనీసం 2-3 లక్షలు పెరిగిపోయింది. ఆ విషయం నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఎవరి వాళ్ళ భూములు అమ్మమంటే సిద్ధంగా లేరు. ఎందుకు? కూర్చున్న దగ్గర కూడా ప్రభుత్వం నుండి మనకు డబ్బు వస్తుంది కాబట్టి అమ్మడానికి సిద్ధంగా లేరు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, రైతుకు ఇవాళ ఒక భద్రత ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశం మొత్తంలో ఏదైనా ఉన్నదా అంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఈ సందర్భంలో మనకు జాతీయ స్థాయిలో ఒక మంచి కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన
నిలబడమని ఏదో ఈ అన్ని కారణాల కోసమే చెప్పేది. ఇన్ని రోజులు మోడీ గారు ఏం చెప్పారు? గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని చెప్పారు. ఆ గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ 5 ఏళ్లలో మనకైతే కనపడలేదు. కానీ తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ మీరు 5 సంవత్సరాలలో చూశారు. గత 60 సంవత్సరాలలో లేనటువంటిది ఈ 5 సంవత్సరాలలో మీరు చూశారు. కాబట్టి రేపటి నాడు దేశంలో తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్తో మనం ముందుకెళ్తాం. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటువంటి సందర్భంలో మన రాష్ట్రంలో ఇవాళ 75 లక్షల మంది రైతులకు జరిగేటటువంటి ప్రయోజనాలు కలిగేటటువంటి ప్రయోజనాలు రేపటి నాడు 13 కోట్ల మంది రైతులకు భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని గమనించి మరి మంచి అవకాశం మన రాష్ట్రానికి, మన నాయకత్వానికి, మన ప్రాంతీయ పార్టీలకు ఉన్నప్పుడు దానికి వెన్నుదన్నుగా నిలవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి పోయిన ఎన్నికలు, అంతకుముందు ఎన్నికలు అనేకమైనటువంటి విషయాలు జరిగి ఉంటాయి, జరగవచ్చు. పక్క రాష్ట్రంలో జరిగేటటువంటి రాజకీయాలతోని మన రాష్ట్రంలో ప్రభావితం అవుతున్నంత కాలం మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోలేము అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే భౌగోళికంగా విడిపోయినా సోదరులుగా కలిసి ఉందామని తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి చెప్తూ వచ్చాం. చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగుండాలని నిరంతరం కోరుకున్నటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ గారు ఒకరు. ఎందుకంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అక్కడ ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో నిలబడి ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్తే దాన్ని బ్యాక్ చేసినటువంటి వ్యక్తి, దాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో ఇతర పార్టీల ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి రాజకీయాల్లో కూడా అక్కడి ప్రజలు బాగుండాలి, ఇక్కడి ప్రజలు బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. అదే నేనైనా షకీల్ గారైనా మొత్తం ఈ గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్తలు ఎవరమైనా అందరం బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తులం. మీరు ఇదివరకు ఒకసారి అవకాశం ఇచ్చారు పార్లమెంట్లో నాకు. నేను పార్లమెంట్లో నా శక్తి మేర పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా క్షేత్రస్థాయిలో మా స్థానిక నాయకులు, శాసనసభ్యులతో కలిసి శక్తి మేర పనిచేయడం జరిగింది. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇవాళ నేను మీ బిడ్డలాగా, మీ సోదరులాగా పార్లమెంట్లో అవకాశం కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. మరి ఈ సందర్భంలో నేను పార్లమెంట్లో ఉంటే మన నిజామాబాద్ పరువు, మరీ ముఖ్యంగా బోధన్ కోడలిగా నేను మీ మర్యాదను పార్లమెంట్లో నిలబెట్టానని మీరు భావిస్తే, నేను పార్లమెంట్లో ఉంటే పర్వాలేదు, ఈ అమ్మాయి పార్లమెంట్లో ఉంటే మన జిల్లాకు మంచి పేరే ఉంటుందని కనుక మీరు భావిస్తే, నా పనితీరు మీకు నచ్చినట్టయితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పక్షంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్క ఈవీఎం బదులు 12 ఈవీఎంస్ వచ్చినాయి. అయినప్పటికీ మనది రిజిస్టర్డ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మొదటి ఈవీఎంలో 2వ నంబర్లో కారు గుర్తు ఉంటుంది. కాబట్టి పెద్దలు, గౌరవనీయులందరూ కూడా దయచేసి పోలింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసి కారు గుర్తు మీద ఓటేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈవీఎంలో నాకు నంబర్ 2 ఉంది. కానీ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రిజల్ట్లో తప్పకుండా నాదే నంబర్ 1గా ఉంటుందనే విశ్వాసం నాకున్నది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాన్ని, మీ అందరి మద్దతుని నేను కోరుతూ, మరి ఇంత సమయం పండగ పూట ఇచ్చినందుకు, ఇంత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినందుకు, ముఖ్యంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. गुजारिश करता हूं कि कार के निशान को वोट दीजिए और हम जमीयतुल उलमा खुल के बोधन जिला आपको हम जिता कर रहेंगे जैसे हम रुकन असेंबली को जिताए हैं। वमा तौफीक सुन्नतुल जमात के भी उलमा यहाँ पर आए हुए हैं और अपनी तारीख का यहाँ पर डाइस से ऐलान कर अब्दुल बाकी साहब और सुल्तान साहब, जाम मसूदी साहब और यासीन साहब और शिलाए और अपनी कामयाब कराए। जिस तरीके से हमारे शकील भाई को हम आपने कामयाब करा है, वैसे ही हम गुजारिश करते हैं आपसे कि आप उनको भी कामयाब करें। यहाँ पे डायस पे तशरीफ फरमा हमारी पार्लियामेंट मेंबर साबिका जनाबा कविता साहिबा और इस बार टीआरएस पार्टी की उम्मीदवार आली जनाब कविता साहिबा और तमाम
स्टेज पे तशरीफ फरमा इज्जत माब उलमा इकराम को और तमाम हमारे प्रेस भाइयों को सबको मेरा अस्सलाम वालेकुम। आप तमाम लोगों से हम पार्टी में मैं कई साल काम करा पहले, मगर क्या मिला सिवाय धोखे के अलावा कुछ नहीं मिला। लेकिन सिर्फ एक टीआरएस पार्टी एक ऐसी जमात है जो आली जनाब केसीआर साहब की दोस्त, मुसलमानों के चाहने वाले और माइनॉरिटीज की तरक्की के लिए रात दिन एक अच्छी सोच इस पार्टी की जमात है। आज अल्हम्दुलिल्लाह आप तमाम लोगों की दुआओं से और केसीआर साहब की मदद से सेकुलर जमात है। यहाँ पे तमाम खवातीन बहनें आई हुई है। मैं आप तमाम लोगों से एक गुजारिश करना चाहता हूँ, पूरे हिंदुस्तान में एक फिरका वाराना माहौल चल रहा है। कम से कम दिगर रियासतों में लोग कुर्बानी भी देने के लिए आगे पीछे सोच रहे हैं, अपनी ईद मनाने के लिए आगे पीछे सोच रहे हैं। दिगर रियासतों में चेहरा रख के कोई लोग अपनी शनाख्त के साथ बुर्का पहन के अगर कोई बाहर निकल सके तो ऐसी दहशतगर्दी का माहौल है कि कब क्या हो जाने वाला है नहीं मालूम। ऐसे हालात में रियासत तेलंगाना में जिस तरीके से मुसलमान महफूज है, एक बार मेहरबानी करके आप लोग सोचिए, अगर आज हमको महफूज हिंदुस्तान चाहिए, अगर हमारे औलादों की हिफाजत चाहिए, हमारी आने वाली नस्लों की हिफाजत चाहिए, तो केसीआर की हुक्मरानी चाहिए। आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं, ये कांग्रेस जमात जो 60-70 साल हिंदुस्तान पे हुकूमत करके सिवाय दंगे फसाद के अलावा कुछ नहीं करी। हमेशा मुसलमानों को वोट बैंक के जैसा इस्तेमाल किया गया। मुसलमानों की बहबूदी के लिए, तरक्की के लिए कभी कोई इकदाम कोई पार्टी ने नहीं उठाए। आज भारतीय जनता पार्टी जो एक फिरका वाराना माहौल बना के मेरे इलेक्शन में बीजेपी वाले कांग्रेस को वोट डालो बोलते, आज कांग्रेस वाले बोल रहे जब हम शकील भाई जो है माइनॉरिटी है, मुसलमान है, उनको नहीं डालना बोले, बीजेपी वाले कांग्रेस को वोट डाले। आज कांग्रेस वाले मोदी को जिताओ, कांग्रेस वाले मोदी को वोट दिलाओ, मोदी को बीजेपी को वोट डालो बोल के आज ऐसी साजिश चल रही कांग्रेस वालों की। आप तमाम लोगों को मैं आगाह करना चाहता हूं, मेहरबानी करके अल्लाह रब्बुल इज्जत अक्ल सलीम दिए, अक्ल सलीम का इस्तेमाल कीजिए। माइनॉरिटी वोट को डिवाइड करने की कोशिश की जा रही है, मुसलमान वोटों को डिवाइड करने की कोशिश की जा रही है। मैं फिक्रमंद हूं, उत्तर प्रदेश में बीजेपी की हुकूमत है, महाराष्ट्र में बीजेपी की हुकूमत है, सरेआम हमारे लोगों को काट के डाल दिया जा रहा है। इस तरीके की सरकार हमको चाहिए या केसीआर की सरकार चाहिए जो हमारी हिफाजत करने वाली सरकार है, जो हमको महफूज रखने वाली सरकार है? ऐसी सरकार हमको चाहिए या वो दहशतगर्दी वाली सरकार चाहिए? मेहरबानी करके आप लोग सोचिए। आप तमाम लोगों से मेरी अदबन गुजारिश है, लोग एक सियासी साजिश कर रहे हैं कि जाके हाथ के निशान को ओढ़ दो। मैं आप तमाम लोगों को आगाह करना चाहता हूं, निजामाबाद जिला के तमाम मुसलमानों को, बल्कि रियासत तेलंगाना के तमाम मुसलमानों से मेरी अपील है, मेहरबानी करके जो ये बहरूपीय साजिश रच रहे हैं, ये तमाम बीजेपी पार्टी के बहरूपीय है। आप तमाम लोगों से मेरी अदबन गुजारिश है कि किसी की बातों में ना आते हुए कार के निशान को ओढ़ दे के अपनी हिफाजत, अपने औलाद की हिफाजत, अपने और आने वाली नस्लों की हिफाजत के लिए एक कामिल, बेहतरीन, अच्छे हिंदुस्तान के लिए आज जो है केसीआर की क़यादत की जरूरत है। मेहरबानी करके कार के निशान को वोट दीजिए। कविता मैडम साहिबा के बारे में चंद बातें मैं आपको बताना चाहता हूं, सिर्फ एक दो बात। बोधन की बात है, बोधन में एक खदीम ईदगाह जो 100 साल से है, यहाँ पे एक मधु यास्की नाम का बहरूपिया 10 साल तक एमपी था। कभी 10 रुपए कोई मस्जिद को, कोई खबरस्तान को, कोई ईदगाह को कभी दिया क्या? मैं आप तमाम लोगों से पूछना चाहता हूं। आज कविता मैडम साहिबा एक ऐसी मीटिंग में हम लोग जा रहे थे तो ईदगाह पे उनकी नजर पड़ी, तो उन्होंने बोले अरे शकील भाई ये क्या है? मैं बोला ईदगाह है मैडम, यहाँ पे बहुत खदीम ईदगाह है, कई लोग यहाँ पे हजारों लोग नमाज पढ़ते। अरे इसमें तो बद जानवर घुस जा रहे, आप लोग इसकी हिफाजत नहीं कर रहे क्या? ऐसा थोड़ी होता, ये कैसा आप लोग कर रहे? इसमें फौरन जो है इसकी जो है बाउंड्री वॉल बनाइए ताकि इसमें बद जानवर ना घुस सके और इस जगह की हिफाजत करिए। कितना पैसा होता है मैं देने के लिए तैयार हूं। तो मैडम अल्हम्दुलिल्लाह उसी वक्त 1 करोड़ रुपए ईदगाह के लिए सैंक्शन करके आज आप लोग देखिए कि ईदगाह की बाउंड्री वॉल की तामीर भी हो चुकी है। उसी तरीके से मस्जिद उस्मानिया रहने दीजिए, कई मस्जिदात
जो बोधन कॉन्स्टिट्यूंसी में है, कई खबरस्तानों के हिसारबंदी के लिए, तमाम चीजों के लिए कई सारे फंड्स मुहैया कराए। आज कोई भी जमात के लोग जा रहे, हमारे मौलाना लईक साहब यहाँ पे मौजूद है, यहाँ पे जो भी निजामाबाद की जितनी जमातें हैं, तमाम जमात के दिगर जिम्मेदारान मैडम के पास कभी जाके कोई चीज पूछे तो अगर कोई भी इंसान कभी ना बोल के कभी ना लफ्ज निकला ना इंशाल्लाह आगे निकलेगा। तो ऐसी बेहतरीन एमपी जो एक औरत होते हुए यहाँ पे आप तमाम बहनें बैठी हुई है, एक दूसरे का दर्द समझते हैं। यहाँ पे तमाम एमपी गुजर गए, लेकिन एक हमारी बोधन की बहू, हमारी बेटी आज जिस तरीके से 6-5 साल से आप लोग जुटाए बाद मुसलसिल मेहनत करते हुए हमारी तरक्की के लिए, हमारे बोधन की तरक्की के लिए, निजामाबाद की तरक्की के लिए, रियासत की तरक्की के लिए मुसलसिल जद्दोजहद करती हुई आ रही हमारी बहन के लिए, जो हमारी अपनी है और जो हमारी अपनी टीआरएस पार्टी है, जो हमारी अपनी कार है। आज जिस तरीके से आप लोग रोजे रह के दुआएं करके, मैं मैडम आपको भी बताना चाहता हूं कि 2 दिन पहले हमारी शबे मेराज ईद गुजरी। तमाम लोग, कई औरतें, कई लोग जो यहाँ के बोधन के मुसलमान रोजे रह के आपकी कामयाबी के लिए दुआ किए। ये इनकी मोहब्बत, ये इनका प्यार आपके लिए है जो कोई भी कुछ भी देके नहीं खरीद सकता। ये इनकी दिली मोहब्बत है, आपके लिए एहसास है और आपको लाने की तमन्ना, और आप भारी मेजॉरिटी से जीत के सेंट्रल में मिनिस्टर बन के हमारी हुक्मरानी करने की तमन्ना तमाम लोगों में है। मैडम आपके लिए हम तमाम लोग दुआ गो है। मेरी बहनों से खुसूसी तौर पे मैडम की ख्वाहिश थी कि तमाम पर्दा नशीस बहनों से, हमारी क्रिश्चियन बहनों से मैं मिलना चाहती हूँ और सिर्फ लेडीज की मीटिंग और माइनॉरिटीज की मीटिंग रखिए बोल के मैडम की एक ख्वाहिश थी। तो आप तमाम लोगों से रूबरू बात करने के लिए मैडम साहिबा यहाँ तशरीफ लाए और एक आपकी अपनी बहन है। आप तमाम लोगों से मेरी फिर दोबारा गुजारिश है, ये बहरूपियों की साजिश में मेहरबानी करके मत आइए। अपनी अच्छी जिंदगी के लिए, एक महफूज हिंदुस्तान के लिए, अपनी महफूज जिंदगी के लिए कार के निशान को वोट देके, जो मशीन पे 2 नंबर पे कार का निशान है, जिस तरीके से एमएलए इलेक्शन में आप लोग रोजा रह के वोट डाले और ऐसी दुआएं करें कि अल्लाह ताला भी इनकार ना कर सके। आप तमाम लोगों से मेरी गुजारिश है कि आप अल्लाह को भी राजी कीजिए कविता मैडम की जीत के लिए, और तमाम लोग खुसूसी तौर पे नमाजों का एहतमाम करते हुए कार के निशान को वोट देके, जो ये शैतानी हुकूमत है, जिस तरीके की आज निजामाबाद में सियासी साजिश की जा रही है, वे कार के निशान को वोट देके भारी अक्सरियत से हमारी अपनी एमपी साहिबा कविता मैडम को कार के निशान को वोट देके, जिस तरीके से मशीन मेहरबानी करके अपने उंगलियों को अपने काबू में रखते हुए कार की तरफ अपनी उंगली लेके जाके सीधा बटन दबा के दुआओं के साथ कार के निशान को वोट देके हमारी एमपी साहिबा को भारी अक्सरियत से जिताइए। आप तमाम लोगों से मेरी अदबन गुजारिश है और आप तमाम के सामने मैं मैडम से इंशाल्लाह वादा करता हूं, निजामाबाद डिस्ट्रिक्ट के तमाम मुसलमान, क्रिश्चियन भाई और तमाम जितनी माइनॉरिटीज के तबकात है, तमाम लोग आपको उनका वोट 100% टीआरएस पार्टी के जो है लिए और कार के लिए उनका वोट है और कार के हक में वोट दे के आपको भारी अक्सरियत से जिताएंगे। मैं बोधन के तमाम आवाम से गुजारिश करता हूं कि आप तमाम लोगों के सामने मैं मैडम से वादा करना चाहता हूं कि एमपी पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में सबसे भारी मेजॉरिटी बोधन से आपको आएंगी। ये मेरा आपके साथ वादा है। आप तमाम लोग साथ हैं मेरे, एक बार जोर से तालियां मारिए। तमाम बहनों से मेरी गुजारिश है, कार के निशान को मेहरबानी करके 2-2 हाथ उठा के बोलो, नहीं दिख रहा इधर। कार के निशान को, भाई आप लोगों से भी गुजारिश है, कार के निशान को कविता मैडम जय तेलंगाना। मेरी कविता मैडम साहिबा से अदबन गुजारिश है, हमारे पास्टर साहब भी यहाँ पे क्रिश्चियन कम्युनिटी तमाम लोग पूरी तरीके से कविता मैडम को मदद देने के लिए आए हैं, उनका भी मैं तहे दिल से शुक्रिया अदा करता हूं। और सुन्नतुल जमात, जमातुल उलमा, जमात इस्लामी, तमाम दीगर जमातों का
तहे दिल से शुक्रिया अदा करता हूं कि आप दुआओं के साथ इतना मतलब बड़ापन करते हुए जो टीआरएस पार्टी का साथ दे रहे हैं, हम तमाम आपके साथ हैं। आपका तहे दिल से शुक्रिया। अब मैं आली जनाब मोहतरमा कविता मैडम साहिबा से गुजारिश करता हूं कि आप जो है ये तमाम हमारी बहनों से खिताब की। జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారికి, అదేవిధంగా సభలో ఉన్నటువంటి అనేక మంది మన మైనారిటీ సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు उर्दू में बोलिए मैडम, पूरा उर्दू में बोलिए, पूरा उर्दू में बोल, पूरा उर्दू में, बिल्कुल तेलुगु नहीं चाहिए. उर्दू बात करते हैं। अस्सलाम वालेकुम. मंच पे हाजिर हमारे एमएलए साहब शकील भाई है, हमारे आबिद रसूल खान साहब है, खासकर हैदराबाद से आए हैं. तारिक भाई हमारे टीआरएस पार्टी के स्टेट सेक्रेटरी, एल्लमन्ना हमारे चेयरमैन साहब, हमारे आयशा मैडम है, सुनीता मैडम है, और बाकी हमारे सब रामकिशन राव साहब है और हमारे लाइक साहब है. सभी जिम्मेदाराना लोग हर एक जमात से यहाँ पे है. खासकर मुफ्ती जब्बार साहब है, जाबिर साहब है. ये कौन लिखे भाई, बिल्कुल समझ में नहीं आता. आप अपने हिसाब से बोलिए मैडम, छोड़ दीजिए. आबिद भाई आप बोलिए अपने हिसाब से, छोड़. जा मोहम्मद मसूदी साहब है, मौलाना करीमुद्दीन कमाल साहब है, मौलाना बाकी साहब है, शमी साहब है, सुल्तान साहब है, और हमारे तमाम टीआरएस पार्टी के लीडर यहाँ पे मौजूद है. और उन सबसे ज़्यादा हमारे बहन इतने बड़ी तादाद में आज आए हैं. अब सबका मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ. मेरू संगम बोधन के यूनानिमस एक रेजोल्यूशन पास करके आए हैं, आपका मैं बहुत बहुत शुक्रिया अदा करती हूँ. साथ में हमारे सुन्नी शराई काउंसिल बोधन से भी यूनानिमस रेजोल्यूशन आपने पास किया है, आपका मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ. कलदुर्गी के जमा मस्जिद भी आप यूनानिमस रेजोल्यूशन लेके आए हैं, आपका भी मैं शुक्रिया अदा करना चाहती हूँ. मजलिस तहफ़्फ़ुज़ ख़ात्मे नबुव्वत बोधन से कम्प्लीटली यूनानिमस, जमायत उलमा हिंद से यूनानिमस रेजोल्यूशन लेके आए हैं, आपका भी मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहती हूँ. और आज ज़्यादा सोचने की बात नहीं है, इलेक्शन का माहौल है, तो हमें सिर्फ इतना सोचना है कि इस मर्तबा जो पार्लियामेंट का इलेक्शन हो रहा है, इस इलेक्शन में हमें वोट किसको देना चाहिए. मैं हमारे भाइयों से बहनों से इतना ही गुजारिश करना चाहती हूँ कि टीआरएस पार्टी का हुकूमत किस तरीके से चल रहा है पिछले 5 सालों में आपने देखा है. जिस तरीके के अलग अलग स्कीमात माइनॉरिटियों के लिए बनाए गए हैं वो सबसे आप वाकिफ़ है, लेकिन फिर भी आपको याद दिलाना चाहती हूँ क्योंकि हमारे बहन इतने बड़े तादाद में हैं. मैं आपको केसीआर साहब के नज़रिया हमारे बहनों के तरफ कैसा है ये पहले बताना चाहती हूँ. केसीआर साहब और टीआरएस पार्टी मान के ये चलते हैं कि बेटियां हमारी अल्लाह के रहमत होते हैं. एक मर्तबा हज़रत मूसा, उन्होंने अल्लाह से पूछा कि अल्लाह आप बेहद खुश होते हैं तो आप क्या करते हैं. तो अल्लाह ने फरमाया कि मैं बहुत खुश होता हूँ तो बारिश बरसाता हूँ. फिर वापस हज़रत मूसा ने वापस पूछा अल्लाह आप और ज़्यादा खुश होते हैं तो क्या करते हो. तो अल्लाह ने फरमाया मैं बेहद जब खुश होता हूँ, बहुत खुश होता हूँ तो बेटियाँ पैदा करता हूँ. इस तरीके का हमारे माशरे में इस तरीके का मुकाम हमने अपने बेटियों के लिए कायम करके रखा है. इतने इज़्ज़त से, इतना रिस्पेक्ट से हमारे बेटियों का हम ख्याल करते हैं. इसीलिए केसीआर साहब ने कहा कि हमारे बच्चियों का शादी टीआरएस पार्टी, टीआरएस गवर्नमेंट के तरफ से ही हम करेंगे, तेलंगाना गवर्नमेंट के तरफ से करेंगे. और पिछले 5 सालों में मैं बहुत फ़ख्र के साथ आपको बताना चाहती हूँ, गरीब घर के 1 लाख से ज़्यादा हमारे मुसलमान लड़कियों का शादी
टीआरएस पार्टी के सरकार के तरफ से हुआ है। लेकिन ये शादी पहले भी किया जाते थे कांग्रेस के हुकूमत में भी, लेकिन उस टाइम सभी लोगों को एक साथ बिठा के एक एग्जीबिशन बना के एक फ़ोटो निकाल के एडवर्टाइजमेंट जैसा, मार्केटिंग जैसा हालत थी। अब केसीआर साहब का नज़रिया ये है कि शादी अगर हो रहा है तो एक प्राइवेट अफेयर है, उसको रेस्पेक्ट के साथ ट्रीट करना है, और उसी तरीके से आज हमारी गवर्नमेंट ट्रीट करती है। हमारे इतने बहनें आज यहाँ पे बैठे हैं, आप जानते हैं पहले भी पेंशन देते थे, 200 रुपये का पेंशन देते थे, लेकिन किस तरीके से देते थे? एमआरओ के ऑफिस के सामने लाइन लगा के सबको खड़ा होना पड़ता था, बाद में 200 रुपये का पेंशन मिलता है। लेकिन आज वैसा नहीं मिलता है, वजीफ़ा सीधा सीधा अपने बैंक अकाउंट में आता है। जैसे कुछ भी स्कीम टीआरएस सरकार से होती है, सभी स्कीम में हमारे गरीब लोगों का, हमारे माइनॉरिटियों का, हमारे माँ बहनों का डिग्निटी को कायम रखते हुए, उनके इज्जत का ख्याल रखते हुए सीधा सीधा स्कीम आपके हाथ में पहुंचता है। जो भी स्कीम आप उठा के देख लीजिए। और एक स्कीम हमने हाल ही में शुरू किया है, एक नया स्कीम है, इसके ज़रिए माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन से पूरे तेलंगाना में 6000 हमारे बहनों को 12,000 रुपये को जो सुइंग मशीन होता है उसको फ्री में दिया गया है। इसमें 1 रुपया भी वापस सरकार को देने का नहीं है, 1 रुपया भी लोन नहीं है। हमारे बहनों ने इतने बड़े तादाद में ये स्कीम लेके, सुइंग मशीन्स लेके आज अपने शोहर के साथ घर को चलाने में, हाथ बटाने में आगे है। और साथ में हम जानते हैं कि कई हमारे मुसलमान नौजवान तालीम से दूर थे, पढ़ नहीं सके, तो ऐसे नौजवानों को हमने उठाया, हमने पिकअप किया गवर्नमेंट के तरफ से। 3000 ऐसे नौजवान जो ज़्यादा पढ़ नहीं लिख सके, उनको लेके स्विफ्ट डिज़ायर करके एक गाड़ी होती है, वो 8 लाख रुपए की गाड़ी है। ऐसे 8 लाख रुपए की गाड़ी 3000 आज इस तेलंगाना के हुकूमत के ज़रिए से नौजवान बच्चों को रोज़गार के वास्ते दिया गया। उसमें सीधा सीधा 5 लाख रुपए गवर्नमेंट के तरफ से बैंक अकाउंट में चले गया। बाकी एक 50,000 था, वो कार की कंपनी ने माफ़ कर दिया, क्योंकि हुकूमत ने 3000 गाड़ियाँ एक साथ खरीद ली। तो आज ये नौजवान जो पढ़ नहीं सके, डिग्री उनका ख़त्म नहीं हुआ, आज मैं बहुत फ़ख्र के साथ और बहुत खुशी के साथ एक बहन के जैसा बोलना चाहती हूँ, 40 से 50,000 रुपया पर महीने ये लड़के कमा रहे हैं। ऐसे ही हम चाहते हैं जो बच्चे पढ़े लिखे हैं ऑलरेडी, उनको जो पीजी करना है, उनको अलग अलग कंट्रीज़ में जाना है, उनके लिए आप जानते हैं स्कॉलरशिप का स्कीम केसीआर साहब ने शुरू किया, जिसमें 20 लाख रुपए का रकम दिया जाता है। और मैं आपको बताना चाहती हूँ, मुझे भी केसीआर साहब ने अमेरिका भिजवाया था, पढ़वाया था, मेरे लिए भी उन्होंने फ़ीस भरी थी, लेकिन कभी फ़ीस वापस मुझसे नहीं लिया केसीआर साहब ने। केटीआर साहब है, हमारे भाई है, उनको भी अमेरिका भिजवाया था केसीआर साहब ने, लेकिन उनके पास से भी फ़ीस कभी वापस नहीं मांगी थी। तो जब अफसर बोले, आईएएस ऑफिसर बोले, इनसे पैसा वापस ले लो, जो बच्चों को हम भिजाते हैं उनसे वापस ले लो नौकरी मिलने के बाद, तो केसीआर साहब ने इतना ही पूछा, क्या ये बच्चे मेरे बच्चे नहीं हैं? इनको मैं विलायत भिजाऊंगा तो उनसे पैसे मैं वापस कैसे लूँगा? इस तरीके का सोच रखती है हमारी हुकूमत। हमारी हुकूमत मुसलमानों के साथ वोट के लिए नहीं जुड़ा है, मुसलमानों के साथ एक एडवांटेज के लिए नहीं जुड़ा है, मुसलमानों के साथ और क्रिश्चियन के साथ, माइनॉरिटी के साथ आज इसलिए जुड़ा है क्योंकि घर में अगर सबसे छोटा भाई होता है तो उसका सबसे ज़्यादा ख्याल रखना चाहिए। इस हमदर्दी के साथ, इस एक इंटरेस्ट के साथ आज टीआरएस पार्टी जुड़ी है। और बहुत सारे ऐसे स्कीम आते हैं, आपको मालूम है, स्कीमों के बारे में ज़्यादा मैं बताना नहीं चाहती हूँ। एक तो मैंने मिसाल के तौर पे पेश किया, क्योंकि आपको आज ये बात समझनी है कि जो कांग्रेस पार्टी आज चला रही है बातें कि टीआरएस पार्टी कल को एमपी जीतेंगे तो बीजेपी के साथ से ले जाएंगे। जो आदमी, जो लीडर, जो शख्सियत इस तरीके का नज़रिया मुसलमानों के तरफ रखने वाले, आप मुझे बताइए, प्रैक्टिकली सोच के बताइए, क्योंकि यहाँ पे बहुत सारे हमारे मुसलमान इंटेलेक्चुअल्स भी है बोधन के, प्रैक्टिकली सोच के बताइए, इतना प्यार, इतने लगाव से काम करने वाले इंसान आपको छोड़ के बीजेपी के साथ क्यों जाएंगे? एक बार छोड़े तो वापस कभी आ सकते हैं क्या? क्यों जाएंगे? तेलंगाना रियासत का पॉपुलेशन क्या है, हमारे तहजीब कैसा है, हमारा कितना पुराना रिश्ता है। अलहदा तेलंगाना जब नहीं बना था, तहरीक में हम थे, उस टाइम से लेके आज तक
हमेशा मुसलमान तेलंगाना के फॉर्मेशन के टाइम से भी केसीआर साहब के साथ है। मैं आपसे अदबन गुजारिश करती हूँ, आप सबसे रिक्वेस्ट करती हूँ कि जब आप ऐसी बातें सुनते हैं कि केसीआर साहब आपको छोड़ के बीजेपी के साथ जाएंगे, तो बिल्कुल इस पे विश्वास मत कीजिए, क्योंकि बीजेपी एक फिरका परस्त जमात है और टीआरएस एक सेक्युलर जमात है, सेक्युलर जमात रहेगा, बीजेपी की तायद बिल्कुल नहीं करेगा। मैं आपसे यही बताना चाहती हूँ कि मुसलमानों में और केसीआर साहब में दूरी पैदा करने का, हमें जुदा करने का एक साजिश चल रही है। कांग्रेस पार्टी का हालत आज आप देखिए, निज़ामाबाद के हलके से यहाँ पे मधु यास्की साहब है कैंडिडेट, इस पूरे कैंपेन में कहीं दिखे कि आपको? कहीं कभी आए बोधन में? कहीं नहीं दिख रहे, वो बिल्कुल फरार है मैदान से। अब ऐसे आदमी से, ऐसे जमात से हमें क्यों लगाव रखना चाहिए? बोधन के मुसलमानों को मैं रिक्वेस्ट करती हूँ, आप सोचिए, हमने कांग्रेस को वोट दिया है, लगातार दिया है, बार बार दिया है, 70 साल कांग्रेस पार्टी का हमने साथ दिया है, लेकिन कांग्रेस पार्टी ने हमें क्या दिया ये सोचिए। मैं आपसे ये रिक्वेस्ट करके बताती हूँ, आज पूरे मुल्क में हमारे 36 करोड़ आबादी है मुसलमानों की, 36 करोड़ आबादी है तो 4000 करोड़ का आज हमारा बजट है पूरे मुल्क के लिए। लेकिन तेलंगाना में हमारा 70 लाख आबादी है मुसलमानों की, हमारी बजट 2000 करोड़ की है। तो आप ये फ़र्क को जानिए, इसके बारे में गौर कीजिए, इसके बारे में सोचिए। आज अगर ऐसे केसीआर साहब कल को मुल्क के हुक्मरानी में अपनी बात चला पाएंगे, तो तेलंगाना के मुसलमानों के साथ साथ पूरे 36 करोड़ हिंदुस्तान के मुसलमानों में भी बहुत तब्दीली आ सकती है, उनके लिए बहुत ज़्यादा हेल्प हो सकता है। मैं आपसे रिक्वेस्ट करके बताती हूँ कि आज के दौर पे नरेंद्र मोदी जी का सरकार का ग्राफ गिर रहा है और गिरते ही रहेगा, और कांग्रेस पार्टी पूरे इंडिया में कहीं भी वो लोग एक विजन के साथ बात नहीं कर रहे, कुछ बता नहीं पा रहे कि देश के लिए वो क्या करेंगे। तो कोई जैसा निज़ामाबाद हल्के में कांग्रेस की आज हालत है, पूरे मुल्क में उनकी हालत वैसा ही है। तो एक गैप है जिसमें पूरे रीजनल पार्टीज जैसे टीआरएस जैसे अलग अलग रीजनल पार्टीज है, उनके लिए एक बहुत बड़ा चांस है। मैं आपसे रिक्वेस्ट करके ये बताना चाहती हूँ, आज 40% वोट पूरा हिंदुस्तान का रीजनल पार्टीज के पास है। तो कल को चांस ये है कि फेडरल फ्रंट आगे आएगा, जिसमें बीजेपी नहीं होगा, जिसमें कांग्रेस नहीं होगा, और अपनी हुकूमत मरकज़ में बनने की पूरी चांसेस है। और ऐसे तारीख़ मौका को हमें आज से गंवाना नहीं चाहिए। मैं बोधन के सारे मुसलमान भाइयों से अपील करना चाहती हूँ, ये बहुत अच्छा मौका है, हमारी बात मरकज़ के हुक्मरानी में चलाने वाली बात है, और अगर चला पाएंगे वहाँ पे हमारी बात, तो पूरे 36 करोड़ हमारे मुसलमान आबादी का इस मुल्क में बहुत अच्छे तरीके से हम मदद कर पाएंगे। मैं आपसे रिक्वेस्ट करके ये बताना चाहती हूँ, जैसे मौलाना ने कहा था कि जब कभी हमारे मजहबी इश्यूज़ पार्लियामेंट में आते हैं, आप बात करिए या तो वॉकआउट करिए। पिछले बार हमने वही किया था साहब, जब ट्रिपल तलाक का बिल बिना बताए आधे घंटे में उन्होंने इंट्रोड्यूस किया, तो हमने वॉकआउट ही किया था। और आगे चल के मैं आपको बताना चाहूँगी, केसीआर साहब ने लॉ कमीशन को एक लेटर लिखा है, ये कहते हुए कि कोई भी मजहबी इश्यू में हमें दखलंदाजी नहीं देनी चाहिए। सियासतदान का काम है तरक्की के बारे में बात करें, सियासतदान का काम है गरीबी हटाने वाले बात करें, सियासतदान का काम है लोगों के डेवलपमेंट के लिए बात करें, मजहबी मामले में दखलंदाजी ना दे। ये हमारी स्टैंड है, कल भी हमारी स्टैंड यही रहेगी। और मजहबी इश्यूज़ में कभी भी टीआरएस पार्टी दखलंदाज नहीं करेगी, ना किसी पार्टी को करते हुए हम देखेंगे। हम बराबर अपोज करेंगे, लोकसभा में होने दीजिए, राज्यसभा में होने दीजिए, जितने आप शक्ति हमें देंगे, जितने आप स्ट्रेंथ हमें देंगे, वो पूरा स्ट्रेंथ यूज़ करके हम अपोज करेंगे। और साथ में आपने 12% रिजर्वेशन की भी आपने बात किया है, 12% रिजर्वेशन का हमने असेंबली में पास किया है। जितना हमारे हाथ में था हमने हमारा पूरा कमिटमेंट के साथ स्टेट में काम किया है। कल को मैं आपको विश्वास दिलाना चाहती हूँ कि फेडरल फ्रंट का गवर्नमेंट आएगा तो सेंट्रल गवर्नमेंट में भी बराबर 12% रिजर्वेशन का बिल पास होगा, और उसके लिए हम पूरा जोर भी लगाएंगे। मैं आपसे इतना ही रिक्वेस्ट करके कहना चाहूँगी, एक एमपी सीट के लिए आपने पहले भी मुझे सपोर्ट किया, जिताया, तो मैंने पार्लियामेंट में जितने हद तक बात कर सकती, जितने हद तक मेरे
मेरे पूरा एनर्जी यूज़ करके अपने हल्के के मसाइल सॉल्व करने का कोशिश मैंने किया। इसीलिए निज़ामाबाद पेद्दपल्ली रेलवे लाइन भी आज कायम हो गया है। मैं आपको विश्वास दिलाना चाहती हूँ, बोधन बीदर का जो रेलवे लाइन है, मैं और बीबी पाटिल साहब दोनों ने बहुत इसके लिए कोशिश किया है। उसका सर्वे भी ख़त्म हो चुका है। इसके लिए फंड्स एलोकेट करने का मेरा पूरा सपोर्ट रहेगा और बराबर ये फंड्स एलोकेट करके रहेंगे। और साथ में जो भी छोटे छोटे रेलवे के रिलेटेड आपने इश्यूज़ बताए, वो कोई बड़ी बात नहीं है, हम उसको सॉल्व करेंगे और उसके लिए काम भी करेंगे। और साथ में मैं आपको इतना ही बताना चाहती हूँ कि आज इस हलके में, निज़ामाबाद के हलके में एक स्पेशल सिचुएशन है, जहाँ कांग्रेस पार्टी जैसे नेशनल पार्टी मैदान छोड़ के भाग चुकी है। बीजेपी जैसा पार्टी ये आज कंपटीशन में है। वैसे तो कंपटीशन में है नहीं, लेकिन दूसरा नंबर पे कोई है नहीं, तो बाय डिफ़ॉल्ट वो आज है। और बीजेपी के बारे में सिर्फ 2 मिनट में आपसे बात करना चाहूँगी। बीजेपी सरकार ने हुकूमत में आने से पहले हमसे वादा किया था कि देश के बाहर जो काला धन है उसको वापस लेके आएंगे और सारे गरीबों में 15-15 लाख रुपए बांटेंगे। किसी को मिला क्या 15 लाख? मिला? नहीं मिला ना। बाद में उन्होंने ये भी वादा किया था कि 33% वुमेन का रिजर्वेशन भी ला के देंगे। अब तक उनका मेजॉरिटी था हर एक हाउस में, कोशिश भी उन्होंने नहीं किया। बाद में उनके प्राइम मिनिस्टर हैं नरेंद्र मोदी जी, अभी असेंबली के हलके का जो इलेक्शन हुआ यहाँ पे निज़ामाबाद में आए और इतना सफ़ेद झूठ बोल के गए, ये बोलने लगे कि हमारे तेलंगाना में करंट नहीं है। मैं अब उनको क्या बताऊँ, है कि नहीं हमारे तेलंगाना में? तो एक के बाद एक बीजेपी के पार्टी का बड़े से बड़े लीडर से लेके छोटे से छोटा कार्यकर्ता तक झूठ पे झूठ बोल रहे हैं। इसीलिए बीजेपी पार्टी का हमने नाम बदल दिया। बीजेपी का मतलब भारतीय जनता पार्टी नहीं है, अब भारतीय झूठा पार्टी है। ऐसे पार्टी के ऊपर हमें एतबार नहीं करना चाहिए, ऐसे पार्टी के ऊपर हमें विश्वास नहीं करना चाहिए। और अगर कोई बाई मिस्टेक भी बीजेपी को सपोर्ट करने वाला है तो हमें उसे पकड़ के लेके आके बीजेपी को ख़त्म करने के लिए काम करना है। और हमने एक काम किया है। असेंबली के इलेक्शन में उनके 5 एमएलए थे, आज उनको 1 पे ले आके खड़ा कर दिया। मैं आपको विश्वास दिलाना चाहती हूँ, कल को अगर मुल्क में कोई बीजेपी को टक्कर दे सकता है वो सिर्फ और सिर्फ टीआरएस पार्टी है, सिर्फ और सिर्फ केसीआर साहब है। उनकी जो विज़न है, उनकी जो ताकत है, उनकी जो काम करने की सिंसियरिटी है, इसके इन जैसे लीडर की कल को मुल्क में ज़रूरत है। और राहुल जी के जैसे लीडर जो कोई विज़न नहीं दे पा रहे इस कंट्री को, वो बीजेपी का मुकाबला नहीं कर सकते। तो मैं आपसे यही रिक्वेस्ट करना चाहती हूँ, नॉट ओनली इन निज़ामाबाद, पूरे तेलंगाना में आप अपने दोस्तों को, रिश्तेदारों को फ़ोन करिए और रिक्वेस्ट करिए कि पूरे तेलंगाना में कांग्रेस को कहीं भी वोट नहीं डालना है, बीजेपी का मुकाबला करना है तो टीआरएस पार्टी ही करेगी। और यहाँ से जब 16 एमपी हम लेके जाएंगे तब भी हम ये काम कर पाएंगे। तो मेरी आप सबसे यही रिक्वेस्ट है कि आपने एक बार मुझे मौका दिया, मैंने जितने मेरे हक में काम था, जितने मेरी एनर्जी थी, उससे मैंने काम किया और आगे चल के भी मैं ऐसा ही काम करूँगी। और आज यहाँ पे हमारे क्रिश्चियन भाई हैं, रेवरेंड देवसायम साहब है, सीएसआई के पास्टर, और हमारे क्रिश्चियन सारे भाई बहन हैं, उन सब का भी मैं शुक्रिया अदा करती हूँ। आप सबसे यही रिक्वेस्ट करती हूँ कि हमारे क्रिश्चियन कम्युनिटी के चर्चेस बनाने में या प्रेयर करने में, सारे हमारे रिचुअल्स बनाने में आसान करने के लिए केसीआर साहब ने हर एक रूल को बदला है और बहुत सारे चर्चेस बनाने के लिए ऑलरेडी फंड्स दे चुके हैं और आगे चल के भी देंगे। चाहे वो मस्जिद बनाने के लिए होने दीजिए, ईदगाह बनाने के लिए होने दीजिए, कब्रिस्तान के लिए होने दीजिए। टीआरएस पार्टी, टीआरएस हुकूमत बराबर आप सबके साथ खड़ी है। मैं यही बात कहते हुए आप सबसे मैं अपने बात को ख़त्म करती हूँ और आपसे इतना ही कहना चाहती हूँ कि इस आने वाले इलेक्शन में 1 ईवीएम के बदले 12 ईवीएम आए, तो आप सबको ज़रा बताइए। पहले ईवीएम में दूसरे नंबर पे कार का निशान है, तो कार के निशान पे वोट दीजिए और टीआरएस पार्टी को आप सपोर्ट कीजिए। भले ईवीएम में अपना नंबर 2 होगा, लेकिन रिज़ल्ट में अपना अव्वल नंबर होना चाहिए। इस चीज़ के हम कोशिश करेंगे। वोट के साथ दुआ भी दीजिए। शकील भाई बोल रहे हैं, मैं तो ये बोलती हूँ कि दुआ करके आके वोट दीजिए। दुआ करिए कि टीआरएस पार्टी कल के मरकज़ के हुक्मरानी में अपनी बात चला पाएगी।
दुआ कीजिए कि फासिस्ट जो शक्ति है उनको रोकने में टीआरएस पार्टी को और ज़्यादा से ज़्यादा एनर्जी मिले। दुआ कीजिए केसीआर साहब आगे चल के एक बहुत अच्छे रोल अदा कर पाएंगे, और ये दुआ कीजिए कि शकील भाई को भी जल्द से जल्द प्रमोशन मिले। थैंक यू सो मच। जय तेलंगाना, जय तेलंगाना। कार के निशान पे, कार के निशान पे, जय तेलंगाना। कवितक्का, कवितक्का, जय तेलंगाना।